ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో హాజరుపరచనున్నారు దర్యాప్తు సంస్థ ఆఫీసర్లు. కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ తో హాజరుపరచొద్దంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను ట్రయల్ కోర్టు అనుమతించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో హాజరుపరచనున్నారు దర్యాప్తు సంస్థ ఆఫీసర్లు. కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ తో హాజరుపరచొద్దంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను ట్రయల్ కోర్టు అనుమతించింది. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కవిత కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది కదా, అప్డేట్స్ ఏంటి? మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది కదా, అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి కవితను రౌజవెని కోర్టు ముందు జైలు అధికారులు ప్రవేశపెడతారు. ఈ రోజుతోటి కవితకు విధించినటువంటి జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది. కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరి కస్టడీ కూడా ముగుస్తుంది. కాకపోతే కవితను నేరుగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన్ని హాజరుపరుస్తారు. మరొకసారి జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ కోరేటువంటి అవకాశం ఉంది. మరొక 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ చేయాల్సిందిగా 2 దర్యాప్తు సంస్థలు, సిబిఐ, ఈడీ, ఈ 2 దర్యాప్తు సంస్థలు కూడా కోరబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు కొత్త అంశాలు ఏవి లేవు కాబట్టి జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ కవిత తరపున వాదనలు వినిపించారు. అయినప్పటికీ కూడా కవిత బయటకు వస్తే ఖచ్చితంగా కేసుకు సంబంధించి తీవ్ర ప్రభావం అనేది కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. సాక్ష్యాధారాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి వాదనలు ఇటు ఈడీ కావచ్చు, సిబిఐ 2 కూడా చేశాయి. గతంలో అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తుల్ని బెదిరించారు అనేటువంటి అంశాన్ని తెరపై కోర్టు ముందుకు తీసుకురావడంతో పాటు ఫోన్లను ఫార్మాట్ చేసి ఇచ్చారు, ఫోన్లలో ఉన్నటువంటి డిజిటల్ డేటాను ధ్వంసం చేశారు అనేటువంటి అంశాలను కోర్టు ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అవే అంశాలను మరొకసారి కోర్టు ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్కి సంబంధించి 2 కేసుల్లో, సిబిఐ కేసు అలాగే ఈడీకి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ సంబంధించి ఈడీ విచారణ చేపడుతుంది. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ సంబంధించినటువంటి కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది. 2 కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లను నిన్న కొట్టేసింది ట్రయల్ కోర్టు. ఈ రోజుతోటి జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత మాత్రమే జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి ఎక్స్టెన్షన్ను కోరుతూ ఉంటారు. ఇది రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్గా ఉంటుంది. అయితే అది ఎన్ని రోజులు ఇస్తారు అనేది ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఈడీ కానీ సిబిఐ కోరినట్టుగా 14 రోజులు ఇస్తారా లేకపోతే 7 రోజులు ఇస్తారా అనేది ట్రయల్ కోర్టు నిర్ణయం మేరకు ఉంటుంది. ఈ రోజు మాత్రం కవితను నేరుగా కోర్టు ముందు హాజరుపరుస్తారు. గతంలో లాస్ట్ టైం జ్యుడిషియల్ కస్టడీ ముగిసినటువంటి సందర్భంలో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. అయితే నేరుగా కోర్టులో హాజరయ్యేందుకు అనుమతినివ్వాలంటూ కవిత కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు పర్మిషన్ ఇచ్చారు. నేరుగా ఈరోజు కవిత కోర్టు ముందుకు రాబోతా ఉంది. కోర్టు ముందుకు వచ్చేటువంటి సందర్భంలో గతంలో కవిత చాలా కామెంట్స్ చేశారు. సిబిఐ కావచ్చు లేకపోతే ఈడీ చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. ఇది పొలిటికల్గా స్కామ్, ఇది పొలిటికల్ స్కామ్ తప్ప ఇందులో ఎలాంటి స్కామ్ లేదు, కావాలనే విపక్షాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేశారు. వీటిపైన గతంలో కోర్టు సీరియస్ అయింది. కవిత ఎలాంటి కామెంట్స్ చేయొద్దు, కోర్టు ప్రాంగణంలో కామెంట్స్ చేయొద్దంటూ కూడా గతంలో సూచించింది కవితకు. అయితే ఈ రోజు కవితను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి క్రమంలో కావచ్చు లేకపోతే కోర్టు నుంచి తీసుకువెళ్లేటువంటి క్రమంలో కావచ్చు కవిత ఏమైనా మాట్లాడతారా లేదా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. కవిత కనుక ఒకవేళ మాట్లాడితే కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అనే దానిపైన కూడా ఆసక్తి ఉంది. ఇక మరోవైపు కేజ్రీవాల్కి సంబంధించి గతం 2 సార్లు కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఈ రోజు కూడా కేజ్రీవాల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. ప్రస్తుతానికి కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే హైకోర్టులో ఆయన అరెస్టుకు సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేశారు అనేటువంటి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను ట్రయల్ కోర్టు, హైకోర్టు 2 కూడా కొట్టేసినాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రస్తుతం దానికి సంబంధించిన వాదనలు నడుస్తున్నాయి. ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు అనేది కూడా వినిపిస్తున్నారు. ఇక ఈడీ తరఫున రాజు, అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజు ప్రస్తుతానికి వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. కేసుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి రాజు ప్రస్తుతం ఈడీ వర్షన్ను కోర్టు ముందు వినిపిస్తున్నారు. జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణను చేపట్టింది. ఈ రోజు బెయిల్కు సంబంధించి మధ్యంతర ఇంటరీమ్ రిలీఫ్ కు సంబంధించి కీలక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. గత విచారణ సందర్భంగా ఈ రోజు పూర్తి స్థాయిలో వాదనలు వింటామని చెప్పింది. ఫుల్ గా ప్రిపేర్ అయి రావాలంటూ కూడా ఇరుపక్షాల న్యాయవాదులకు
ఆదేశించింది. ఈ రోజు ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఇంటరిమ్ బెయిల్కి సంబంధించి ఒక నిర్ణయం అయితే వెలువడేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన వాదనలు నడుస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి గతంలో ఏం జరిగింది, ఈ కేసులో మొదటి అరెస్ట్ ఎప్పుడు జరిగింది, ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పాత్రకు సంబంధించి అన్ని అంశాలను కూడా ఈడీ తరపున న్యాయవాది అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజు వాదనలు వినిపిస్తున్నారు. మొదటి అరెస్ట్ కాడ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎంత ప్రాపర్టీస్ని అటాచ్ చేశారు, మనీష్ సిసోడియాకి సంబంధించి పాత్ర ఏంటి, అలాగే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఈ కేసులో పాత్ర ఏంటి, అలాగే అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ముఖ్యంగా శరత్ చంద్రారెడ్డికి సంబంధించి గతంలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, అలాగే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశాన్ని కూడా ఆయన కోర్టు ముందు ఉంచుతున్నారు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి పిటిషన్కి సంబంధించి వాదనలు అయితే నడుస్తున్నాయి. రాజు ప్రస్తుతానికైతే వాదనలు వినిపిస్తున్నారు. దానిలో భాగంగా కీలకంగా 100 కోట్లకు సంబంధించి బిజినెస్ చేతులు మారాయి అనేటువంటి ఆరోపణ చేయడంతో పాటు హవాలా మార్గంలో 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్కి సంబంధించి ముఖ్యమైన వ్యక్తుల దగ్గర నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా మార్గంలో చేతులు మారాయి 100 కోట్ల రూపాయలు. అయితే వాటికి సంబంధించి 1100 కోట్లను ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి అటాచ్ చేసినట్లుగా ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. వాటికి సంబంధించి ప్రస్తుతానికైతే ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఇంటరిమ్ రిలీఫ్కు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఇంటరిమ్ రిలీఫ్కి సంబంధించి మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చేటువంటి అంశాన్ని పరిశీలిస్తామంటూ కూడా గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఆ అంశంపైనే ప్రస్తుతానికైతే వాదనలు నడుస్తున్నాయి. మెరిట్స్లోకి కేసుకు సంబంధించిన మెరిట్స్లోకి వెళ్లకుండా కేవలం ఈ అంశం ప్రాతిపదికన, ఎందుకంటే గతంలో వాదనలు వినిపించినటువంటి సందర్భంలో కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించినటువంటి సందర్భంలో ఎన్నికలను కరెక్ట్గా లోక్సభ ఎన్నికల ముందు అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా ఆయనను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి వాటికి సంబంధించిన వాదనలు నడుస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఆ కేసుకు సంబంధించి పూర్తి క్లారిటీ రాబోతోంది. ఇక కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి పొడిగింపు పైన మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అపర్ణ.